సులభంగా డబ్బులు సంపాదించి జల్సాలు చేయడానికి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. వారి దగ్గర నుంచి 20 బైకులు స్వాధీనం. నిందితులు కామారెడ్డికి చెందిన బైక్ మెకానిక్ నవీన్ గౌడ్. ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి మారు తాళాలతో దొంగిలింపు. అతనికి సహకరించిన మరో 2 బైక్ దొంగలు దేవరాజు, ప్రశాంత్ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. ఏ బాబు లేవు ఇట్లనే రండి. ఏ బాబు లేవు నా వెనకాల రా. అలా పైకి తీయదు, కిందికి తీయదు, కిందికి తీయదు. వెహికల్స్ అండి, 20 వెహికల్స్. దాంట్లో వేరియస్ వెహికల్స్ ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం అండ్ బజాజ్ పల్సర్స్ ఇవన్నీ. కొద్దిగా వీళ్ళేంటంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే డేలో ఏరియాలో తిరగడం, ఏరియాలో తెచ్చి మంచి వెహికల్ అంటే కాస్ట్ వెహికల్ని టార్గెట్ చేసుకోవడం. నైట్లో వచ్చేసి అదే ఏరియాలో పోయి వాళ్ళు మెకానిక్ కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోవడము, కట్ చేసుకొని వెళ్ళిపోవడము. ఇలా ఈ ముగ్గురు టీం తిరిగేసి ఈ దొంగతనం చేసుకోవడం. రాత్రి ఈ కామారెడ్డి ఏరియాలోకి వెళ్ళిపోవడం, వాళ్ళకు అమ్ముకోవడం వీలు. 16 మంది చెప్పాను కదండి. 16 మెంబర్స్ ఉన్నారు. 16 మెంబర్స్కి ఎస్ 16 మెంబర్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్. అట్లా ఒకరి దాదాపు అందరు మెకానిక్లే ఉన్నారు వాళ్ళు. అట్లయితేనే వాళ్ళు సేల్ చేయడం కానీ, దాంట్లో మాడిఫై చేయడం కానీ, నెంబర్ ప్లేట్ మార్చడం కానీ అవన్నీ చేస్తారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ సిటీలో అయితే పోలీసు ఇక్కడ అబ్జర్వేషన్లో మళ్ళీ దొరుకుతాయనే ఉద్దేశంతో వీళ్ళు పల్లెటూళ్ళల్లో విలేజెస్లో వెళ్ళిపోయి అమ్ముకుంటే వాళ్ళు అక్కడక్కడ తిరుగుతారు కాబట్టి పోలీసులు దృష్టిలోకి రాదనే ఉద్దేశంలో వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. అక్కడ ఆర్సీ తోటి వాళ్ళకి ఎవరు అడిగారు, అక్కడ ఆర్సీ అడిగారు అనే ఉద్దేశంలోనే వాళ్ళకు పంపించారు. ఆర్సీ ఉండదు కదా. సారీ ఎస్. ఇప్పుడు దాంట్లో నెంబర్ తర్వాత ఇప్పుడు నెంబర్ లేకుండా చాలామంది తిరుగుతున్నారు కదా. ఇది అమ్మేసుకుంటే చాలు. వాళ్ళకి ఏంటంటే ఎట్లా అమ్మడం కాదు, కాస్ట్లీ వెహికల్ ఉంది, దీన్ని అమ్ముకోవడము, అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశం మాత్రమే ఉంది వాళ్ళకి.